ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి నామంలో ఈ మటలాదివారపు ఆరాధనలో మనము దేవుని సన్నిధిలో కూడి దేవుని నామాన్ని స్తుతించుటకు ఘనపరచుటకు దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి తరుణాన్ని బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. పిల్లల తలలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ఈ మటలాదివారపు ఆరాధనలో మనము దేవునికి మహిమకరంగా ముందుకు కొనసాగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, నేటి పరిశుద్ధ దినమందు అనగా ఈ మటలాదివారపు ఆరాధనలో నీ బిడలమైనటువంటి మేమందరము కూడా నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నాం. నీ పాదముల చెంతనైనా మేమందరము కూడా స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఘనపరుస్తూ ఉన్నప్పుడు మీ శ్రేష్టమైనటువంటి సన్నిధిని నీ పరిశుద్ధ ఆత్మ నడిపింపును మెండుగా మాకు అనుగ్రహించండి. నీ మందిరంలో ఉండి ఆరాధిస్తున్నటువంటి వారు, అదే రీతిలో అనేక మంది నాయన యూట్యూబ్లో దేవుని యొక్క వాక్యమును వినుచు ఆత్మీయంగా బలపడుతున్నటువంటి వారందరినీ కూడా మీరు దీవించండి. మరి ప్రాముఖ్యంగా నేటి పరిశుద్ధ దినమందు ప్రభా ఆరాధనలోనూ ఇదిగోనైనా శ్రేష్టమైనటువంటి జీవపు వాక్కులను కూడా మెండుగా మీరు మాకు అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభా. రావలసినటువంటి వారందరినీ కూడా త్వరగా నీ పాదాల చెంతకు నడిపించి ఈ ఆరాధనంతట్లో మా ద్వారా మీరే నీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమేన్. పిల్లల ఈ సమయంలో నేటి పరిశుద్ధ దిన ఆరాధనకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం. నేటి మటలాదివారపు ఆరాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగము పరిశుద్ధుడైన మత్తయి రాసినటువంటి సువార్త. పరిశుద్ధుడైన మత్తయి రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. పరిశుద్ధుడైన మత్తయి రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము మొదటి 11 వచనాలు. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు, కరుణ గారు ముందుకు వచ్చి దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి 11 వచనాలు చదువుగా విందాం. నేటి పరిశుద్ధ దినంకి ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగం మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి 11 వచనాలు చదువుకుందాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహముల్లోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహముల్లో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించిన పాస్టర్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనమందరం కూడా
దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మునుపు లేచి నిలువబడి ప్రభువుని ఆరాధించుకుందాం. మనం ఆరాధించేటువంటి ప్రభు ఆత్మస్వరూపులై ఉన్నారు కాబట్టి ఆయన ఆరాధించే వారందరికీ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభువారు సెలవిచ్చిన రీతిలో మనమందరం కూడా లేచి నిలబడి ప్రియులారా గంభీరమైనటువంటి స్వరములతో స్తుతి ఆరాధన, నా ప్రభువుకే స్తుతి ఆరాధన. ప్రతి ఒక్కరు కూడా సంఘములో కూడినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క దేహాన్ని, మీ యొక్క హృదయాన్ని, మీ యొక్క హృదయ ఆలోచనలన్నింటినీ కూడా ప్రభువుకి సమర్పించుకుంటూ ప్రభు మనతో మాట్లాడినట్లు, ప్రభు తన యొక్క శ్రేష్టమైనటువంటి స్వరాన్ని మనకు వినిపించినట్లు మనమందరం కూడా ప్రభువుని స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. కొయిర్ వారిని అనుసరించండి. అందరూ కూడా చప్పట్లు కొట్టచ్చు. మీ స్వరములను ఎత్తి గంభీరమైనటువంటి స్వరములతో ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం, ఘనపరుచుకుందాం. అందరము గట్టిగా చప్పట్లు కొట్టచ్చు. దేవుని స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. తండ్రియో నాలో నశింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. అందరము కూడా గట్టిగా చక్కపట్లు కొట్టచ్చు. మన ప్రభువును ఆత్మతో సత్యంతో మనం ఆరాధించుకుందాం. జీవాధిపతి అనేటువంటి దేవుణ్ణి ఆరాధించేటువంటి సమయంలో, జీవాధిపతి అనేటువంటి దేవుని నామాన్ని గణపరిచేటువంటి సమయంలో మనమందరం కూడా మన హృదయాలను ఆయనకి సమర్పించుకుందాం. బలహీన సమయములో నీ బలము ప్రసాదించును. బలహీన సమయములో నీ బలము ప్రసాదించును. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క ఆత్మీయ వరాలతో మనం నింపబడాలి. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధాత్మ నడిపింపు ప్రస్తుతలో మనము మన జీవితాలు కట్టుకోవాలి. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో
ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా నాలో ప్రవహింపచేయుమయా దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యము మన హృదయాల్లో ప్రవహింప చేయబడేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ ఉంటామో, ఆరాధిస్తూ ఉంటామో, దేవునికి మహిమకరమైనటువంటి రీతిలో మన జీవితాన్ని కనపరుస్తూ ఉంటామో, సర్వోన్నతమైనటువంటి స్థలంలో ఆసీనుడైనటువంటి దేవునికి మహిమ కలుగుతూ ఉంటుంది. ఆయన ఆరాధించేటువంటి బిడ్డలందరూ కూడా ఆత్మతో సత్యముతో పరవశించేటువంటి భాగ్యాన్ని, ఆ ధన్యతను దేవుడు మెండుగా అనుగ్రహిస్తాడు. పిల్లలు, మనమందరం కూడా ప్రభువుని ఆరాధించుకుందాం. రెండు చేతులు కూడా పైకెత్తి గంభీరమైనటువంటి స్వరములతో అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆ ప్రభువుని మనం స్తుతించుకుందాం, గణపరుచుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభువును స్తుతించండి, గణపరచండి. ఉన్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు, ఆ ప్రభువుని హృదయపూర్వకంగా మనము ఆత్మతో ఆరాధించుకుందాం, గణపరచుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 మన దేవుడు బలమైనటువంటి వాడు, మన దేవుడు నిత్యుడగు తండ్రి. ఆయన నిత్యము కూడా స్తోత్రార్హుడిగా పిలువబడుతున్నటువంటి వాడు, ఆది అంతమునైనటువంటి దేవుణ్ణి. పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి బిడ్డలు గాన ప్రతిగానములతో స్తుతిస్తూ ఉన్నప్పుడు, గాన ప్రతిగానములతో దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నప్పుడు, అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవునికి మహిమ కలుగుతూ ఉన్నది. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 నిత్యము కూడా దేవుని బిడ్డల మీద స్తుతుల మీద ఆసీనుడైనటువంటి దేవుడు. దేవుని బిడ్డలైనటువంటి వారు స్తుతిస్తూ ఉన్నప్పుడు, కనపరుస్తూ ఉన్నప్పుడు, ఆ స్తుతుల వారి ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతున్నది.
సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా 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 నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయాన్ని ఒకసారి ప్రభుకు సమర్పించుకొని నీవు ప్రభువుని స్తుతించగలిగినట్లయితే, ప్రభువుని కనపరచగలిగినట్లయితే శ్రేష్టమైనటువంటి దేవుని కృప నిన్ను ఆవరిస్తూ ఉన్నది. ఆయన నిన్ను బలపరుస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను తనకు మహిమకరంగా కొనసాగించేస్తాడు. స్తుతులపై ఆసీనుడ స్తోత్రం. సంపూర్ణుడా నీకు స్తోత్రం. స్తుతులపై ఆసీనుడ స్తోత్రం. సంపూర్ణుడా నీకు స్తోత్రం. ఆ ప్రార్థనలు ఆలకించువాడా మా ప్రధాన యాజకుడా స్తోత్రం. మా ప్రార్థనలు ఆలకించువాడా మా ప్రధాన యాజకుడా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనమందరం కూడా అదే రీతిలో దేవుని నామాన్ని స్తుతించుకుందాం, ఘనపరుచుకుందాం. నిత్యము నిరంతరము కూడా ఆరాధించబడుతున్నటువంటి దేవుడు, నిత్యము నిరంతరము కూడా ప్రతిగానాలతో కూడా కొనియాడబడుతున్నటువంటి దేవుడు. సర్వోన్నతమైనటువంటి స్థలములో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగనుగా. కానీ దేవుని యొక్క దూతలు దేవుని స్తుతిస్తూ సువార్త ప్రకటిస్తున్నటువంటి సమయంలో మనమందరము కూడా నిత్యము మనల్ని ప్రేమించినటువంటి దేవుణ్ణి మనం స్తుతిద్దాం, మనల్ని గణపరుచున్నటువంటి దేవుణ్ణి మనం స్తుతిద్దాం, మనల్ని ఆశీర్వదిస్తున్నటువంటి దేవుని నిత్యము కూడా మన హృదయలోతుల్లో నుండి కొనియాడునట్లు మనము ప్రభువుని స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా మీ హృదయాలను దేవునికి సమర్పించండి, మీ హృదయాలను మీరు దేవునికి సమర్పించండి. మన ప్రభువు ఆత్మతో సత్యముతో ఆరాధించబడేటువంటి దేవుడు. మనమందరము కూడా నిండు మనసుతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో మనం ప్రభువుని స్తుతించుకుందాం. ప్రేమించుదని అధికముగానేటువంటి ఆ పాటతో మన దేవుని నామాన్ని మనం గణపరుచుకుందాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరూ కూడా మీ యొక్క హృదయాలను దేవునికి సమర్పించండి, మీ దేహాలను దేవునికి సమర్పించండి, ఆత్మతో దేవుని స్తుతించండి, ఘనపరచండి. దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా ప్రతి ఒక్కరు కూడా కొయ్యరు వర్ణను స్థుతిస్తూ దేవుణ్ణి స్తుతించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అందరూ చప్పట్లు కొట్టు, అందరూ గట్టిగా చప్పట్లు కొట్టు. ప్రభుని స్తుతించుకుందాం. ఎవరు కూడా దిక్కులు చూడద్దు, ఎవరు ఆలోచన కలిగి ఉంటారు. కానీ
అందరం ఇక్కడ మన హృదయాలతో ప్రభువుని స్తుతించుకుందాం, ఘనపరుచుకుందాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో నా మనసుతో ఆరాధింతు నా బలముతో ప్రేమించేదన్ నా మనసుతో ఆరాధింతు నా బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 చప్పట్లు కొట్టు. ఆదుకున్నావు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు చూసినట్టు నిత్యము మనల్ని బలపరుచుకుంటున్నాడు. నిత్యము కూడా మన పట్ల వెల్లడిపరుస్తున్నటువంటి దేవుని మనం చూసావే వందనమైనా నన్ను చూసావే వందనమైనా నన్ను చూసావే వందనమైనా నన్ను చూసావే వందనమైనా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధిస్తూ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధిస్తూ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను ఆరాధన 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 మనల్ని స్వస్థపరిచినటువంటి దేవుడు, మనల్ని బలపరిచినటువంటి దేవుడు, అనుకున్నటువంటి ప్రతి పరిస్థితులను ఆదుకోలేటువంటి దేవుడు మనం గుర్తించుకుందామని ఆలోచిస్తాం.
నన్ను స్వస్థపరచావే నన్ను స్వస్థపరచావే నా మనసుతో నిన్ను నా బలముతో ప్రేమించేదను నిన్ను నా మనసుతో నిన్ను నా బలముతో ప్రేమించేదను నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుని తేజస్సు, దేవుని యొక్క శ్రేష్ఠమైనటువంటి పరిశుద్ధ నడిపింపు గంభీర స్వరము దేవుని తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నీ బిడలమైనటువంటి మేము నీ పాదములు చెంత ఉండి నాయన నిన్ను స్తుతిస్తూ ఉన్నప్పుడు, నిన్ను ఆరాధిస్తూ ఉన్నప్పుడు నీ మహోన్నతమైనటువంటి కృపను, నీ తేజస్సును, నీ ప్రసన్నతను ప్రభా మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇదిగో నాయనా, సర్వోన్నతమైనటువంటి స్థలములో ఆసీనుడు అయినటువంటి దేవుడు ప్రభా, నిత్యము గాన ప్రతిగానములతో నాయన స్తుతించబడుతున్నటువంటి దేవుడు, సకల మానవుల యొక్క జీవితాలను నాయన నిత్యము నిరంతరము కూడా నడిపించుచున్నటువంటి వాడు ప్రభా. నీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుచు ఉన్నాం. ఆశగున్నటువంటి ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడవు, మా హృదయాంతరంగాలన్నీ కూడా నాయన నీ శ్రేష్టమైనటువంటి జీవపు వాక్కుల కొరకు పరితపిస్తున్నటువంటి సమయంలో ఇదిగో ప్రభా మీరు మాతో మాట్లాడండి, మీరు మాతో మాట్లాడండి ప్రభా, మీరు మాతో మాట్లాడండి నాయన. శ్రేష్టమైనటువంటి జీవపు వాక్కులను ప్రభా మా హృదయంలో ప్రవహింపచేయండి ప్రభా. నీ వాక్కులను మా హృదయంలో ప్రవహింపచేసి నాయన ఎండిపోయినటువంటి హృదయాలను ప్రభా మరలా చిగురింపచేయండి. మూడు బారిపోతున్నటువంటి జీవితాలను ప్రభా మరలా చిగురింప చేసిన ఆయన నీకు మహిమకరమైనటువంటి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి నాయన పరలోక రాజ్య సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించుటకు నీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అవును ప్రభా, బలపరిచేటువంటి దేవుడవు, స్వస్థపరిచేటువంటి దేవుడవు, ఆశీర్వదించేటువంటి దేవుడవు, నిత్యము కృపలతో నడిపించుచున్నటువంటి దేవుడవు ప్రభా. మీరు మమ్మల్ని నడిపించండి, మీరు మమ్మల్ని బలపరచండి ప్రభా. మీరు మాతో మాట్లాడండి, మీరు మాతో మాట్లాడండి అయ్యా. నీ సేవకునటువంటి నేనైతే నిమిత్త మాత్రుడను, అల్పుడను, అయోగ్యుడను.
మాట్లాడువాడును నేను కాదు కానీ నాయన మీరే నాతో ఉండి నాలో ఉండి ప్రభా ఇక్కడ కూడినటువంటి ప్రతి ఒక్కరితో మాట్లాడమని వేడుకొనొచ్చు. వాక్యము విత్తబడుతున్నటువంటి సమయంలో వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగినటువంటి మనస్సును ప్రభా నీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఎవరు కూడా ఇదిగోనైనా ఖాళీ హృదయాలతో, లోక సంబంధమైనటువంటి హృదయాలతో, లోక సంబంధమైనటువంటి తలంపులతో నాయన వారు బయటికి వెళ్ళకూడదు ప్రభా. వారు నీ సన్నిధిలో నుండి వారి గృహములకు వెళ్ళేటువంటి సమయంలో నాయన సంపూర్ణమైనటువంటి సంతోషకరంగా, ఆనందకరంగా ప్రభా నా ప్రభు నాతో మాట్లాడి ఉన్నాడు. నా ప్రభు నాతో మాట్లాడి ఉన్నాడు. నా ప్రభు నాతో మాట్లాడి నన్ను బలపరిచి ఉన్నాడు. నాలో ఉన్నటువంటి వేదన్ని, నాలో ఉన్నటువంటి బాధని, నాలో ఉన్నటువంటి దుఃఖమును, నాలో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి ఆలోచనల్ని నా ప్రభు సంపూర్ణంగా తీసివేసి తన కుమారునిగా, తన కుమార్తెగా నన్ను సంపూర్ణంగా తనకు మహిమకరంగా నడిపించుకున్నాడనేటువంటి సంతోషముతో ప్రభా నీ బిడ్డలు వారి గృహాలు చేరినట్లు మీరు మాట్లాడమని వేడుకొనొచ్చు. నీ పరిశుద్ధాత్మ నడిపింపులో, ప్రసన్నతలో నాయన ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి సహోదరుడు ప్రభా, ప్రతి సహోదరి నాయన నీకు మహిమకరంగా ముందుకు కొనసాగటానికి నీ పరిశుద్ధాత్మ నడిపింపును వారికి అనుగ్రహించండి ప్రభా. వాక్యము విత్తబడేటువంటి సమయంలో వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగినటువంటి మనస్సును ప్రభా నీ బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకొనొచ్చు. అవును నాయన, ఆ మనస్సును అనుగ్రహించగలిగినటువంటి వారు మీరే. ఆ చెవులను వినగలిగినటువంటి చెవులను ఇవ్వగలిగినటువంటి వారు మీరే. అట్టి చెవులను, అట్టి మనసును నీ బిడ్డలకు అనుగ్రహించండి. ఈరోజు ప్రతి ఒక్క హృదయము కూడా నీ వాక్యము చేతనైనా తృప్తి నొందే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. నీ వాక్యము చేత బలము నొందేటువంటి భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. నీ వాక్యము చేతనైనా సంపూర్ణంగా, సంతోషంగా, ఆనందంగా, నీకు మహిమకరంగా వారి జీవితాలను కట్టుకునేటువంటి భాగ్యాన్ని మెండుగా మీరు అనుగ్రహించమని వేడుకొనొచ్చు. అటు రీతిలో మీరు నాతోనూ, మాతోనూ, మా అందరితో కూడా మాట్లాడి మీరే నీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి సంఘమంతి కూడా కూర్చోవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు శుభనామంలో ప్రత్యేకంగా మరి ఒక పర్యాయము అందరికీ మట్టల ఆదివారపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. గడిచిన దినముల్లో నుండి మనమందరం కూడా శిలువ శ్రమల ధ్యానాల్లో మరి ఇప్పటి వరకు చక్కగా ఆ దేవునికి మహిమకరంగా 34 దినములు దేవుని సన్నిధిలో ప్రతిదినము కూడా సాయంత్రము 7 గంటలకి దేవుని మందిరావరణములో కూడి దేవుని స్తుతించుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. పిల్లల ప్రాముఖ్యంగా నేటి పరిశుద్ధ దినము చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈ ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధ దిన ఆరాధనలో యేసు ప్రభువారు ఏ కార్యము నెరవేర్చడానికి లోకంలోనికి వచ్చి ఉన్నారో, ఏ కార్యమును సంపూర్ణంగా జరిగించడానికి పరలోకములో నుండి భూలోకములోనికి మానవ శరీరాన్ని ధరించి యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారో, ఆ కార్యము నెరవేర్చడానికి బేతనియ గ్రామంలో నుండి యెరూషలేము పట్టణంలోనికి ప్రయాణమై వెళుతున్నటువంటి మరి శ్రేష్టమైనటువంటి ఆ జయకర ప్రవేశాన్ని ఈరోజు మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. యెరూషలేము పట్టణంలోనికి ప్రభువు ఒక రారాజుగా సకల మానవుల యొక్క పాప విమోచన కలిగించడానికి మరి ప్రయాణమై వెళుతున్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ సన్నివేశమును ఈరోజు మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. పిల్లలు, మనం చదువుకున్నటువంటి లేఖన భాగము పరిశుద్ధుడైనటువంటి మత్తయి రాసినటువంటి సువార్త, మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి 11 వచనాల్లో ఈ మత్తయి సువార్తికుడు యేసు ప్రభువారిని ఒక యూదుల రాజుగాను, మరి అదే రీతిలో సకల మానవుల యొక్క పాప విమోచన కలిగించేటువంటి రక్షకుడుగాను, నీతిని సమాధానమును కలిగించడానికి దీనుడై ఈ లోకంలోనికి వచ్చినటువంటి
దేవుని కుమారుడిగా ఈ లేఖనాల్లో ప్రభువుని గురించి తెలియపరచు చాలా చక్కటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పిల్లలు, మరి సమదృక్పథ సువార్థికులు గడిచిన దినాల్లో జ్ఞాపకం చేసి ఉన్నాను. మత్తయి సువార్త కావచ్చు, మార్కు సువార్త కావచ్చు, లూకా సువార్త కావచ్చు, యోహాను సువార్త, ఈ 4 సువార్తలు కూడా సమదృక్పథ సువార్థికులు అని పిలువబడుతూ ఉంటారు. యేసు ప్రభువు యొక్క జీవితాన్ని వీరు క్షుణ్ణంగా పరిశీలించటము, యేసు ప్రభువుని అనుసరించడము, యేసు ప్రభువుని అనుసరించిన తరువాత మరి ప్రభువారి యొక్క మాటలను మరి వారు ఎంతో చక్కగా క్రోడీకరించి ఈ 4 సువార్తలో రాస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు బేతనియ గ్రామంలో నుండి యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళేటువంటి ఈ సన్నివేశాన్ని, ఈ సందర్భాన్ని 4 సువార్థికులు తమ యొక్క సువార్తల్లో పొందుపరిచి ఉన్నారు. పిల్లరా, మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి 11 వచనాలు కావచ్చు, మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి 10 వచనాలు కావచ్చు, లూకా సువార్త 19వ అధ్యాయము 29వ వచనం నుండి 40వ వచనం వరకు కావచ్చు, యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు కావచ్చు. ఈ 4 సువార్తల్లో ఈ వచనాల్లో ఈ యెరూషలేము పట్టణ ప్రవేశాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి నిజంగా యేసు ప్రభువారు యెరూషలేము పట్టణంలోనికి ప్రయాణమై వెళుతున్నటువంటి సందర్భము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. గడిచిన దినాల్లో యేసు ప్రభువారు సజీవులుగా ఉన్నటువంటి దినాల్లో 3.5 సంవత్సరాల సువార్త పరిచర్య కాలంలో యెరూషలేము పట్టణంలోనికి అనేక పర్యాయములు వెళ్ళినప్పటికీ కూడా ఈ ప్రయాణము ప్రత్యేకమైనటువంటిది. పాప విమోచన కలిగించడానికి, తన్ను తాను ఒక బలియాగముగా కలువరి సిలువకు అర్పించుకోవడానికి, తండ్రి అయినటువంటి దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి మరి యేసు ప్రభువారు ప్రయాణమై వెళుతున్నటువంటి సందర్భాన్ని ఈ సువార్తలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. పిల్లల చూడండి, ఒక్క మాట మనం పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనాన్ని మనం గమనించినప్పుడు అక్కడ అంటాడు కదా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారుతో చెప్పుడి అనున్నది. పిల్లల ప్రాముఖ్యంగా ఈ యొక్క యెరూషలేము పట్టణంలోనికి ప్రభువారు ప్రయాణమై వెళుతున్నటువంటి సందర్భంలో మనము ధ్యానించుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు 3 ఉన్నాయి. పిల్లరా, యెరూషలేము గురించి మనము ఈరోజు ధ్యానించుకుంటూ ఉన్నాం. రెండవది మరి గాడిద పిల్లను గురించి మనం ఈరోజు ధ్యానించుకోబోతూ ఉన్నాం. మూడవది ఖర్జూరపు మట్టల గురించి మనం ఈరోజు ధ్యానించుకోబోతూ ఉన్నాం. ఈ 3 ఈ మట్టల ఆదివారపు ఆరాధనలో ప్రత్యేకమైనటువంటివి. ఈ మట్టల ఆదివారపు ఆరాధనలో ప్రాముఖ్యంగా ఈ 3 గురించినటువంటి సందేశము చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. పిల్లలు, యెరూషలేము పట్టణము దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నివాసయోగ్యమైనటువంటి పట్టణము. యెరూషలేము పట్టణము దేవుని యొక్క సింహాసనముగా పోల్చబడుతున్నటువంటి పట్టణం, రారాజు ఆసీనుడైనటువంటి పట్టణము. క్రొత్త నిబంధన కాలంలో, పాత నిబంధన కాలంలో మనం గమనించినప్పుడు, పాత నిబంధన కాలంలో రాజు అయినటువంటి మెల్కీసెదెకు యెరూషలేము పట్టణంలో నుండి మరి ఆనాటి దినాల్లో విశ్వాసులకు తండ్రిగా పిలువబడినటువంటి అబ్రహాము యొద్దకు మెల్కీసెదెకు క్రమము చొప్పున చూడండి, అక్కడ అంటాడు ఆదికాండము 14వ అధ్యాయం 18వ వచనంలో మరి షాలేము రాజు అయినటువంటి మెల్కీసెదెకు యెరూషలేము పట్టణంలో నుండి మరి ఆనాటి దినాల్లో ఆది పితరులైనటువంటి వారి యొక్క జీవితాలను కంటే విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహామును దర్శించినట్లుగా మరి అబ్రహాము కూడా ఈ యొక్క షాలేము రాజు అనేటువంటి మెల్కీసెదెకు మరి ఆ 10వ భాగమును సమర్పించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆనాటి దినాల్లోనే యెరూషలేము పట్టణం యొక్క ప్రాముఖ్యతను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అది సర్వోన్నతుడకు దేవునికి యాజకుడైనటువంటి షాలేము రాజు సంచరించినటువంటి ఆ పట్టణముగా యెరూషలేము పట్టణమును గురించి మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ఒక్కసారి ఆదికాండము 14వ అధ్యాయం 18వ వచనాన్ని గమనిస్తే, మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చినను అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. పిల్లరా, ఆనాటి దినాల్లో సర్వోన్నతుడైనటువంటి దేవునికి యాజకుడైనటువంటి మెల్కీసెదెకు అబ్రహాముకి రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చినటువంటి సందర్భాన్ని ఆది కాండంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం.
ఈరోజు నేను ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము చెంతకి దేవుడు షాలేము రాజు అయినటువంటి మెల్కీసెదెకును పంపిస్తూ ఉన్నాడు. ఇతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడిగా పిలువబడినటువంటి వాడు, యాజకత్వమును జరిగిస్తున్నటువంటి వాడు. అబ్రహాము దేవుని యొక్క సంతతికి చెందినటువంటి వాడు, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి రాజ్యమును స్వతంత్రించుకునేటువంటి వాడు. అలాంటి రాజ్యములోనికి ప్రవేశించబోతున్నటువంటి అబ్రహామును గురించి, అబ్రహాము యొక్క సంతతి గురించి మరి దేవుని యొక్క వాక్యములో జ్ఞాపకం చేస్తూ, ఆనాటి దినాల్లో వారికి దేవుడు మరి రొచ్చును ద్రాక్షారసమును అందించినటువంటి సందర్భాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. రొచ్చును ద్రాక్షారసమును ఆనాటి దినాల్లో షాలేము రాజు అయినటువంటి మెల్కీసెదెకు ద్వారా దేవుడు అందించినట్లుగా గమనించగలుగుతూ ఉన్నాం. అతడు యాజకత్వమును జరిగించడానికి వచ్చినటువంటి వాడు. పెద్దగా ఈ యొక్క మెల్కీసెదెకు రాజు గురించి లేఖనాల్లో మనకు జ్ఞాపకం చేయబడకపోయినప్పటికీ కూడా, ఈ మెల్కీసెదెకు రాజు అనేటువంటి షాలేము రాజు అనేటువంటి మెల్కీసెదెకు క్రమము చొప్పునే ఈ క్రొత్త నిబంధన కాలంలో ప్రధాన యాజకుడైనటువంటి యేసు క్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులను దేవుని పాదాల చెంతకి నడిపించడానికి తన శరీరాన్ని ఒక రొట్టెగాను, తన యొక్క రక్తమును ఒక ద్రాక్షారసముగా మార్చుకొని ఈ లోకంలో ఉన్నటువంటి సకల పరిశుద్ధులైనటువంటి క్రైస్తవ విశ్వాసులకి అనుగ్రహించినటువంటి క్రమాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఉదాహరణకు నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేశాను అంటే, ఆనాడు షాలేము రాజు అనేటువంటి మెల్కీసెదెకు అబ్రహాము యొద్దకు వెళ్ళి ఒక రొట్టెను ద్రాక్షరసమును ఏ రీతిలో అందించి ఉన్నాడో, నేటి దినాల్లో కూడా పాపములో మరణమైపోతున్నటువంటి సకల మానవాళిని పాపము నుండి విడిపించడానికి, పాపము నుండి విడిపించి ఒక పరిశుద్ధమైనటువంటి జీవితంలోనికి నడిపించడానికి, పరిశుద్ధమైనటువంటి జీవితంలోనికి నడిపించి దేవుని సముఖము ఎదుట నిలవబెట్టుటకు, దేవుని సముఖము ఎదుట నిలవబెట్టుట మాత్రమే కాదు కానీ నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి పరలోక పట్టణంలో నిరంతరము కూడా గాన ప్రతిగానములతో దేవుని స్తుతించేటువంటి యోగ్యకరమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించడానికి ఈ క్రొత్త నిబంధన కాలంలో రారాజైనటువంటి ప్రభువులకు ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ఈ లోకానికి మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడిగా తన్ను తాను అర్పించుకోవడానికి వచ్చినటువంటి సందర్భాన్ని క్రొత్త నిబంధన కాలంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కానీ పిల్లరా, ఈ యొక్క యెరూషలేము అనేటువంటి మాటను మనం గమనించగలిగితే, యెరు అనేటువంటి మాటకి అర్థము శాంతి, షాలేము అనేటువంటి మాటకి అర్థము సమాధానము, శాంతి సమాధానమునకు నిలయమైనటువంటి పట్టణమే యెరూషలేము పట్టణము. ఒకానొక సమయంలో ఈ పట్టణము శాంతి సౌభాగ్యములతో వర్ధిల్లినటువంటి పట్టణము, శ్రేష్టమైనటువంటి సమాధానంతో నిండినటువంటి పట్టణము. కానీ యేసు ప్రభువు ఆ పట్టణంలోనికి ప్రవేశించడానికి మునుపు ఆ పట్టణం యొక్క స్థితిగతులు గమనించినట్లయితే, ఆ యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి సకల మానవాళి కూడా వారి జీవితాన్ని సంపూర్ణంగా పాపములోనికి నడిపించుకున్నటువంటి వారు, వారి జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచనలతో కట్టుకున్నటువంటి వారు. ఆ పట్టణము శాంతి సమాధానముకు నిలయమైనటువంటి పట్టణము ఏ రీతిలో మారిపోయిందంటే పిల్లరా, ఆ దేవుని యొక్క ఉగ్రతను చూచేటువంటి పట్టణముగా, దేవుని యొక్క వినాశనమును ఆ పొందుకునేటువంటి పట్టణముగా మారిపోయినటువంటి సందర్భాన్ని యెషయా గ్రంథంలో మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభువు ముందున్నటువంటి కార్యాలు, కర్తవ్యాలు మనం గమనించగలిగితే, యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశాల్లో కేవలము ప్రజలను పాపము నుండి విడిపించడం మాత్రమే కాదు పిల్లరా, మొట్టమొదటిగా ప్రభు ఎదుటున్నటువంటి తక్షణ కర్తవ్యాన్ని మనం గమనించగలిగితే పిల్లరా, మొట్టమొదటిగా దేవుని నివాసయోగ్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి యెరూషలేము పట్టణాన్ని ఆయన బాగు చేసుకోవాలి. ముందు పట్టణాన్ని పునర్నిర్మించుకోవాలి. యెరూషలేము పట్టణము పడద్రోయబడినటువంటి పట్టణము, యెరూషలేము దేవాలయము అపవిత్రమైనటువంటి దేవాలయము. పడదోయబడినటువంటి పట్టణాన్ని తిరిగి నిర్మించుకోవాలి. రెండోది, అపవిత్రమైనటువంటి దేవాలయాన్ని ఒక పరిశుద్ధమైనటువంటి దేవాలయంగా మరల్చుకోవాలి. ఇది ప్రభువారి ముందున్నటువంటి మొట్టమొదటి యొక్క ఆలోచనగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. పిల్లల, యెరూషలేమును గురించి యెషయా గ్రంథంలో దేవుడే ముందుగా జ్ఞాపకం చేసినటువంటి ఆ మాటలు మనం గమనించగలిగితే పిల్లరా, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చాలా చక్కటి మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, 1వ అధ్యాయాన్ని గమనిస్తే 2వ వచనం నుండి మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రవక్త ద్వారా మాట్లాడిస్తూ ఉన్నాడు. తన బిడ్డలైనటువంటి వారి యొక్క స్థితిగతులను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తన నివాసయోగ్యమైనటువంటి ఆ పట్టణాన్ని ప్రజలు ఎలా పాడు చేశారో దాన్ని తెలియచేస్తున్నటువంటి సందర్భాన్ని ఈ యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుండి మనం పరిశీలన చేయవచ్చు. యెహోవా మాట్లాడుచున్నాడు,
నిజమే పిల్లరా, యెహోవా మాట్లాడుచున్నాడు. దేవుడు ఆనాడు మాట్లాడుతూ ఉన్నాడు, ఈనాడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు దేవుడు మాట్లాడినటువంటి మాటను మనం గమనించినప్పుడు పిల్లరా చదవండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు, ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారు. పిల్లలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెరూషలేము పట్టణంలో నివసిస్తున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారి యొక్క జీవిత విధానాన్ని జ్ఞాపకం చేస్తూ వారు హృదయాలను పాడు చేసుకున్నారు. వారి జీవితాలను సంపూర్ణంగా దోషభరితమైనటువంటి జీవితాలుగా మార్చివేసుకున్నారు. దేవుని సంతానంగా పిలువబడవలసినటువంటి వారు దుష్ట సంతానంగా పిలువబడుతూ ఉన్నారు. వారు ఆశీర్వాదాలకు వారసులుగా ఉండవలసినటువంటి వారు శాపమునకు శ్రమలకు కారకులుగా మారిపోయి ఉన్నారు. దీనంతటికి కారణము వారు దేవుణ్ణి విసర్జించి వారి ఇష్టానుసారంగా జీవించడానికి వారు ఇష్టపడి ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే దేవునికి మరి దూరమైనటువంటి స్థితిలోనికి వారు వెళ్ళిపోయి ఉన్నారో వారిని తిరిగి పిల్లరా మరలా ఒక పరిశుద్ధమైనటువంటి మార్గంలోనికి నడిపించడానికి దేవుడు దిగి వచ్చినటువంటి సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గడిచిన దినాల్లో జ్ఞాపకం చేశాను పిల్లరా, నిర్గమాకాండంలో దేవుడు మాట్లాడినటువంటి మాటను గమనించినప్పుడు ఐగుప్తు దేశంలో సుమారు 430 సంవత్సరాల పాటు బానిసత్వమైనటువంటి ప్రజలను విడిపించడానికి నేను దిగివచ్చి ఉన్నాను అనేటువంటి మాట మోషేకి దేవుడు జ్ఞాపకం చేశాడు. నా ప్రజలైనటువంటి వారు, నా బిడ్డలైనటువంటి వారు ఇదిగో భయంకరమైనటువంటి బానిసత్వపు జీవితంలో 430 సంవత్సరముల పాటు మగ్గిపోతూ ఉన్నారు. వేదనకు గురవుతూ ఉన్నారు, బాధకి గురవుతూ ఉన్నారు. నా బిడ్డలను విడిపించడానికి నేను దిగివచ్చి ఉన్నానని పాత నిబంధన కాలంలో నిర్గమాకాండంలో 3వ అధ్యాయంలో మోషేతో దేవుడు మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఈ క్రొత్త నిబంధన కాలంలో మనం గమనించినప్పుడు పిల్లరా ఈ లోకములో దేవుని స్వరూపంలో సృష్టింపబడినటువంటి సకల మానవాళి బానిసత్వంలో లేరు, కానీ భయంకరమైనటువంటి పాపపు ఊబిలో కూరుకుపోయినటువంటి వారు. ఏదో ఎక్కడో ఒక చోట చెరలో ఉన్నటువంటి వారు కాదు. ఈ చెర ఎలాంటి చెర అంటే, ఈ బానిసత్వము ఎలాంటి బానిసత్వం అంటే ఏ నరుడు కూడా తన్ను తాను విడిపించుకోలేనటువంటి భయంకరమైనటువంటి పాపపు స్థితిలోనికి నరుడు జారిపోయినటువంటి సమయంలో, ఆ పాపము చేత మరణమునకు చేరువైపోతున్నటువంటి సమయంలో ఆ నరులు మరణము నుండి విడిపించడానికి ప్రభువైనటువంటి యేసు క్రీస్తు లోకానికి వచ్చినటువంటి సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లలు చూడండి, యెషయా గ్రంథం 51వ అధ్యాయంలో కూడా ఆ 17వ వచనంలో ఆ చక్కటి మాట మనకు తెలియచేయబడుతూ ఉన్నది. యెషయా గ్రంథాన్ని గమనించగలిగితే 51వ అధ్యాయము, యెషయా గ్రంథం 51వ అధ్యాయము 17వ వచనంలో యెరూషలేమును గురించినటువంటి మాటలు, చక్కటి మాటలు మనకి తెలియచేయబడుతూ ఉన్నాయి. 17వ వచనాన్ని, యెరూషలేమా లెమ్ము లెమ్ము, యెహోవా క్రోధ పాత్రను ఆయన చేత నుండి పుచ్చుకొని త్రాగిన దాన, తూలిపడచేయు పాత్రలోనిదంతటిని త్రాగిన దాన నిలువుము. పిల్లలు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది యెరూషలేము పట్టణము అప్పటికి భయంకరమైనటువంటి ఆ పాపపు స్థితిలోనికి వెళ్ళిపోయినటువంటి పట్టణము. ఆ పట్టణంలోనికి దేవుడు ప్రవక్తలను పంపించాడు, ప్రవక్తల యొక్క మరణాన్ని చూచినటువంటి పట్టణము. ఈ యాజకులను పంపించాడు, యాజకుల యొక్క మరణాన్ని చూచినటువంటి పట్టణము. ఆ పట్టణంలోనికి ఎవరు వెళ్ళి దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధతను గురించి ప్రకటించినా కానీ, దేవుని యొక్క మహిమను గురించి ప్రకటించినా కానీ, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ స్థితిగతులను గురించి ప్రకటించినా కానీ, ఆ యొక్క ప్రకటన వారు హృదయపూర్వకంగా స్వీకరించక, దాన్ని హృదయాంతరంగంలో ఉంచుకొనక, దేవునికి విరుద్ధంగా లేచి వారి యొక్క మరణాన్ని చూచినటువంటి పట్టణంగా మారిపోయినటువంటి స్థితిని గురించి ఈ యొక్క యెషయా గ్రంథంలో చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే పిల్లరా, దేవుడు తన ప్రియకుమారైనటువంటి యేసు క్రీస్తును ఒక పాత్రగా
మరి ఆ పట్టణంలోనికి పంపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్న మరణమును చూడుటకు తహతహలాడుతున్నటువంటి యెరూషలేము పట్టణము భయంకరమైనటువంటి ఆ ఉగ్రతకి గురవుతున్నటువంటి పట్టణము. ఆ యొక్క ఉగ్రత నుండి తప్పించడానికి దేవుడు యెరూషలేము పట్టణంలోనికి వెళుతూ ఉన్నాడు. ఈ యెరూషలేము పట్టణం ప్రియులరా, మధ్యధరా సముద్రమునకు తూర్పున 33 మైళ్ళ దూరముగాను, మృత సముద్రమునకు ఉత్తరమున 14 మైళ్ళ దూరములోను, సముద్ర మట్టమునకు 2500 అడుగులు ఎత్తులో నిర్మించబడినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఆ పట్టణముగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. పిల్లరా, నిజంగా ఈ బేతనియా గ్రామం నుంచి ఈ యొక్క మత్తయి సువార్త 21వ అధ్యాయాన్ని గమనించినప్పుడు యేసు ప్రభువారు బేతనియా ఆ గ్రామం నుంచి ఆ ప్రయాణమై పట్టణంలోనికి వెళుతూ ఉన్నటువంటి సమయంలో అక్కడ ప్రాముఖ్యంగా 2 విషయాలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. ఒకటి, అక్కడ కట్టబడినటువంటి గాడిద పిల్లల గురించి దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. పిల్లరా, ఈ కట్టబడినటువంటి గాడిద పిల్ల పరిశుద్ధ గ్రంథంలో గాడిద పిల్లల గురించి, అంటే గాడిద గురించి 3 గాడిదలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. లేఖనాలను మనం పరిశీలన చేయగలిగితే ఒకటి అంటాడు కదా, అడవి గాడిద అంటాడు. అడవి గాడిద అంటాడు. బైబిల్లో మనం గమనించగలిగితే ఆదికాండము 16వ అధ్యాయం 12వ వచనంలో అడవి గాడిద గురించి మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ఇది బహు స్వేచ్ఛ కలిగినటువంటిది. అడవిలో ఉండేటువంటి జంతువులకి ఎక్కడ కూడా బంధింపబడేటువంటి అవకాశం ఉండదు. అవి స్వేచ్ఛ కలిగినటువంటివి. అవి ఎక్కడికి పడితే అక్కడికి తిరగగలుగుతూ ఉంటాయి, ఏది పడితే అది తినగలుగుతూ ఉంటాయి, ఎలా పడితే అలా జీవించగలుగుతూ ఉంటాయి ఈ యొక్క అడవి గాడిదలు పిల్లరా. ఇక వాటికి యజమానుడు అనేటువంటి వాడు ఉండడు. ఒక విధంగా చెప్పాలంటే అడవి గాడిదకి యజమానుడు ఉండడు. అడవి గాడిద ఏమి చేసినా కానీ దాన్ని మరి మందలించేటువంటి వాడు ఉండడు, దాన్ని కొట్టేటువంటి వాడు ఉండడు. అటువంటి అడవి గాడిద, స్వేచ్ఛను కోరుకునేటువంటి అడవి గాడిద, ఆది కాండంలో ఈ యొక్క అడవి గాడిద గురించి మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. నేటి దినాల్లో చాలామంది పిల్లలను కూడా ఒక్కొక్కసారి తల్లిదండ్రులు తిడుతూ ఉంటారు. ఇటువంటి మాటలను సంబోధించి కొన్ని కొంచెం హెచ్చరించేటువంటి మాటలు కూడా మనం చూడగలుగుతూ ఉంటాం. కొందరు కోతులతోనూ కొందరు గాడిదలతో పోల్చి మరీ మాట్లాడుతూ ఉంటారు. నిజమే పిల్లరా, స్వేచ్ఛను కోరుకున్నటువంటి గాడిద అడవి గాడిద. ఇది ఎలా పడితే అలా సంచరించేటువంటి గాడిద, ఇది లోబడనల్లనటువంటి గాడిద, ఇది మనుషులకు ఎదురు తిరిగేటువంటి, ఒక విధంగా చెప్పాలి అంటే ఇది ఎదురు తిరిగేటువంటి గాడిద. ఈ గాడిద ఎన్నడూ కూడా లోబడదు. 2వ గాడిద ఉన్నది పిల్లల పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించగలిగితే 2 దొడ్ల మధ్య కట్టబడి ఉన్నటువంటి గాడిద గురించి మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, ఆదికాండము 49వ అధ్యాయం 14వ వచనంలో కూడా అక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ఇది ఇరుకున ఉన్నటువంటి గాడిద. ఒక విధంగా చెప్పాలి అంటే దీనికి అంత స్వేచ్ఛ ఉండదు. ఇది అటు ఇటు కాకుండా 2 దొడ్ల మధ్య, అంటే ఆ 2 అటు ఇటు కట్టబడినటువంటి స్థితిలో తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఇది ఒక విధంగా చెప్పాలి అంటే ఈ గాడిద జీవితం గురించి మనం చెప్పాలి అంటే నేటి సమాజంలో పోల్చి చెప్పాలి అంటే పిల్లరా, నిజంగా ఎవరి మాట వినాలో కూడా తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి గాడిద ఈ యొక్క గాడిద. అటు ఇటు ఉన్నటువంటి గాడిద అన్నమాట. 2 దొడ్ల మధ్య కట్టబడినటువంటి గాడిద. కానీ పిల్లరా, లేఖనాల్లో ఇప్పుడు మనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట మనం గమనించగలిగితే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 3వదిగా మనకు తెలియచేయబడుతున్నటువంటి గాడిద ఇది బంధించబడినటువంటి గాడిద, కట్టబడి ఉన్నటువంటి గాడిద. ఇది బంధించబడింది. దేనితో బంధించబడిందంటే భౌతికంగా మనం గమనించినప్పుడు కేవలం ఒక తాడుతో మాత్రమే బంధించబడినటువంటి గాడిద. చూడండి, మనం చిన్నప్పటి నుండి ఏదైనా ఒక జంతువును పెంచుకునేటువంటి సమయంలో ప్రారంభంలో పిల్లరా ఒక పౌరము కానీ, లేదా ఒక కుక్క పిల్లను కానీ, లేదా ఒక పిల్లి పిల్లని కానీ ఏటినైనా మనం పెంచుకునేటువంటి సమయంలో ప్రారంభంలో మనం దానికి ఏదైతే అలవాటు చేస్తూ ఉంటామో, ఎలా అయితే అలవాటు చేస్తూ ఉంటామో, ఏ పేరుతో మనం పిలుస్తూ ఉంటామో, లేదా తాడు దాని మెడలో మనము తాడు కట్టి మరి ఒక చోట కట్టేసినప్పుడు అది ఎంత దూరం వరకైతే వెళ్ళి నిలవగలుగుతూ ఉంటుందో, ఒకవేళ దాని మెడలో ఉన్నటువంటి తాడు విప్పినా కానీ అది అంతవరకే పరిమితం అయిపోయి ఉంటుంది పిల్లరా. ఎందుకంటే దానికి ఒక పరిమితి ఉన్నది. అది ఎంతవరకు ఉండాలో అంతవరకే తన యొక్క ఆ నడకను కొనసాగిస్తూ ఉంటుంది. అది ఎంతవరకు తన జీవితాన్ని ముందుకు కొనసాగింప చేసుకోవాలో అంతవరకే ఆ జీవితాన్ని కొనసాగింప చేసుకుంటూ ఉన్నది పిల్లరా. ఈ యొక్క కట్టబడి ఉన్నటువంటి గాడిదను మనం గమనించగలిగితే పిల్లరా, ఇది బానిసత్వానికి సూచన అనేటువంటిది. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది బానిసత్వానికి సూచనగా ఉన్నది. ఇది ఒక భయంకరమైనటువంటి వెట్టి చాకరిలోనికి వెళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిని ఈ లేఖనాల్లో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లరా. నేటి సమాజంలో
భయంకరమైనటువంటి ఆ పాపపు ఊబిలో కూరుకుపోయినటువంటి జీవితాలను గురించి ఇది సాదృశ్యంగా జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది పిల్లరా. ఆ రక్షకుడైనటువంటి యేసు ప్రభువారు యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశిస్తున్నటువంటి సమయంలో మరి ఈ కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్లను మరి విప్పి తోలుకుని రమ్మని శిష్యులకు ఆజ్ఞాపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లలు, ఇది సకల మానవాళికి ప్రభువు అనుగ్రహించేటువంటి ఆ రక్షణకి సమాధానమునకు సూచనగా ఉన్నది. ఇంకొక మాట కూడా మనం గమనించవచ్చు, లేఖనాల్లోనే మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఆ లేఖనాల్లో మనం గమనించవచ్చు పిల్లరా, అక్కడ చూడండి ఒక చక్కటి మాట. కీర్తన గ్రంథం 33వ సంకీర్తన 17వ వచనాన్ని మనం గమనించగలిగితే ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆలోచన గురించి మాట్లాడుతూ, రెండోది ఆ గాడిద పిల్లకి గుర్రానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గాడిద భారమునకు విమోచనకు సమాధానమునకు గుర్తుగా ఉంటే గుర్రము యుద్ధమునకు కలహమునకు వేదనకు గుర్తుగా ఉన్నట్లుగా, వేగమునకు గుర్తుగా ఉన్నట్లుగా దాన్ని మనం సింబాలిక్గా గమనించగలుగుతూ ఉంటాం పిల్లరా. చూడండి, అక్కడ అంటాడు గుర్రము రక్షించుటకు గుర్రము అక్కరకు రాదంటాడు. ఈ లోకంలో ఒక రాజు అయినటువంటి వాడు ఉపయోగించేటువంటి సాధనాల్లో ప్రముఖమైనటువంటి సాధనము గుర్రముగా మనం చూడగలుగుతూ ఉంటాం. వేగంగా పరిగెత్తగలిగినటువంటిది, చురుకైనటువంటిది, మరి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశమునకు అతి త్వరగా ప్రయాణించగలిగినటువంటి మరి ఒక గుర్రముగా మనం చూడగలుగుతూ ఉంటాం. అదే సమయంలో అది ఒక రాజరికానికి సాదృశ్యంగా కూడా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది పిల్లరా. ఆనాటి దినాల్లో రాజులైనటువంటి వారు గుర్రముల మీద ప్రయాణము చేయొచ్చు, వారి యొక్క ఉన్నతమైనటువంటి ఆధిక్యతలను ప్రదర్శించుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నటువంటి సమయంలో ఇక్కడ సకల మానవాళిని కూడా పాపము నుండి విమోచించడానికి రాజుగా వెళుతున్నటువంటి మరి రారాజు అయినటువంటి యేసు క్రీస్తు ప్రయాణిస్తున్నటువంటి ఎంచుకున్నటువంటి వాహనం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ యేసు ప్రభువారు యెరూషలేము పట్టణంలో దేవునికి మానవునికి మధ్య సమాధానమును కలిగించడానికి, రెండోది మానవులను పాపముల నుండి విమోచించడానికి సాదృశ్యంగా ఒక గాడిద పిల్లను ఎక్కి ఆయన ఊరేగొచ్చు యెరూషలేము పట్టణంలోనికి వెళుతున్నటువంటి సందర్భాన్ని జకర్యా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనాన్ని పిల్లరా, ఈ జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో ఆనాటి దినాల్లో జకర్యా ప్రవక్త ఏ ప్రవచనాన్ని అయితే ప్రభువు నిమిత్తము ప్రవచించి ఉన్నాడో ఆ ప్రవచనాన్ని ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనంలో చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటాడు కదా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి. పిల్లలు, చిన్నప్పుడు మీరు చిన్న కథలు చదివే ఉంటారు, స్కూల్లో కూడా చిన్న చిన్న కథలు చెప్పే ఉంటారు. ఒక వ్యక్తి 2 గాడిదలను పెంచుకుంటూ ఉన్నాడంట. 2 గాడిదలను పెంచుకుంటూ ఉన్నాడు. 2 గాడిదలను అతడు పెంచుకునేటువంటి సమయంలో ఒక గాడిద మీద ఎక్కువ బరువును మోపుతూ, మరి ఎందుకంటే గాడిద యొక్క స్వభావం ఏమిటంటే అది బరువులు మోయటానికి ఆనాటి దినాల్లో ఒక చోట నుండి మరొక చోటకు ఆ వర్తకులు వ్యాపారస్తులు ఈ గాడిదలను వ్యాపారాలకి ప్రముఖంగా వాడుకునేటువంటి వారు. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఆ వస్తువులను రవాణా చేయటానికి, సరుకులను తీసుకుని వెళ్ళటానికి ఈ గాడిదలను వాడుకునేటువంటి వారు. ఈ 2 గాడిదలు సమానమైనటువంటి వయసు కలిగినటువంటివే. 2 గాడిదలు సమానమైనటువంటి బరువును మోయగలిగినటువంటి గాడిదలే. కానీ ఒక వ్యాపారస్తుడు 2 గాడిదలను కొనుక్కొని అతడు పెంచుకోవడం ప్రారంభించాడు ప్రియులారా. అతను వ్యాపారం నిమిత్తము ఆ గాడిదల మీద బరువును మోపుతూ ఉన్నటువంటి సమయంలో ఒక గాడిద మీద అతడు సుమారు ఇంచుమించు ఒక 50 కేజీలు పైన బరువు పెట్టాడంట. ఆ గాడిద నిలబడింది, దాన్ని మోయటానికి ఆ శక్తి కలిగి ముందుకు నడవడానికి ఇష్టపడిందంట పిల్లరా. 2వ గాడిద మీద కూడా సేమ్ అదే బరువు పెట్టాడంట, 50 కేజీలు వెయిట్ ఉండేటువంటి బరువు పెట్టాడంట. కానీ 2వ గాడిద ఆ బరువు తాను మోయగలిగిన శక్తి ఉన్నప్పటికీ కూడా, ఆ బరువును మోయగలిగి సంపూర్ణంగా చక్కగా నడవగలిగినటువంటి బలము దానికి ఉన్నప్పటికీ కూడా అది మోయటానికి ఇష్టపడలేక, అది నేను మోయలేను అనేటువంటి ఆలోచనని ఆ యజమానునికి కలిగించడానికి పిల్లరా ఆ బరువు పెట్టిన వెంటనే అది ఒక్కసారిగా కుంగిపడిపోయిందంట, కిందకి పడిపోయిందంట. వెంటనే యజమానుడు అనుకున్నాడంట తన మనసులో, అయ్యో ఈ గాడిద బరువు మోయలేకపోతూ ఉన్నది, అది బాగానే మోస్తూ ఉన్నది, ఇది మోయలేకపోతూ ఉందనుకొని 50 కేజీలు వెయిట్ పెట్టినటువంటి వాడు ఒక 25 కేజీలు బరువు పెట్టాడంట పిల్లరా. ఇక అది దాని శరీరం మీద బరువు తగ్గిపోయింది.
కాస్త తేలిగ్గా ఉంది, తన మనసులో అమ్మాయ అనుకుంటుంది. పక్కన ఉన్నటువంటి గాడిదేమో 50 కేజీలు బరువు పెట్టినా కానీ నా యజమానుడు నా మీద ఈ భారం ఉంచాడు కాబట్టి ఈ భారాన్ని మోయాలి అనేటువంటి నమ్మకంతో అది నడవటానికి ఇష్టపడుతూ ఉన్నది. ప్రక్కన ఉన్నటువంటిది మాత్రము 25 కేజీలు బరువు మోస్తూ హృదయంలో సంతోషంగా, ఆనందంగా, హాయిగా నడవడం ప్రారంభించిందంట పిల్లరా. అది తేలిగ్గా వెళుతూ ఉన్నది, ఇది భారంగా నడుస్తూ ఉన్నది. ఇరువురు కూడా నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు. 2 గాడిదలు నడుచుకుంటూ వెళుతూ ఉన్నాయి. వ్యాపారస్తుడు ప్రతిదినము కూడా ఆ విధంగానే కొనసాగిస్తూ ఉన్నాడు. కొంచెముగా మరి ఈ మొదటి గాడిద 50 కేజీలు బరువు మోసినటువంటి గాడిద మీద కొంచెం బరువు పెంచుకుంటూ వెళ్ళాడు. అది అయినా మోస్తూనే ఉన్నది. కానీ రెండో గాడిద ఏదైతే ఉన్నదో అది బరువు మోయటానికి ఇష్టపడలేదు. అది బరువును తగ్గించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నదంట పిల్లరా. ఒకరోజు ఈ యొక్క వర్తక వ్యాపారస్తుడు ఒక ఆలోచన చేశాడు. ఓహో, ఇది చాలా తేలిగ్గా బ్రతకడానికి ఇష్టపడింది ఈ గాడిద. ఇది మరి తన శక్తి సామర్థ్యాల కొలది జీవించడానికి ఇష్టపడలేదు, కానీ ఏదో బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో బ్రతకడానికి, తేలిగ్గా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి ఒక ఆలోచనతో మరి ఒకసారి పిల్లరా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళటానికి ఈ 2 గాడిదల మీద బరువు పెట్టాడంట. ఒక గాడిద మీదేమో ఒక ఉప్పు బస్తా పెట్టాడంట పిల్లరా. ఇది బరువు బాగా మోసేటువంటి గాడిద మీద ఒక 100 కేజీలు బరువు ఉండేటువంటి ఉప్పు బస్తా పెట్టాడంట. రెండో గాడిద మీద ఇది తేలికగా అలవాటు పడింది, బరువు మోయడానికి ఇష్టపడలేదు, తేలిగ్గా చక్కగా నడుచుకోవడానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నది కాబట్టి దీని మీద ఒక దూదె బస్తా పెట్టాడంట పిల్లరా. తెలుసు కదా, పత్తి దూదె. ఆ దూదె కాటన్ ఉన్నటువంటి ఆ బస్తాని రెండో గాడిద మీద పెట్టాడంట. మొదటి గాడిద మీద పెట్టినటువంటి బరువేమో ఉప్పు బస్తా, అది చాలా బరువుగా ఉంది, మోయలేకపోతుంది, ఉప్పుతో ఉన్నటువంటిది. అయినా కానీ అది బరువు మోయటానికి ప్రారంభం నుంచి కష్టపడుతూనే ఉన్నది, ఇష్టపడుతూనే ఉన్నది. తన యజమానుడు ఏ నమ్మకాన్ని అయితే ఉంచాడో ఆ నమ్మకానికి తగినటువంటి రీతిలో ఈ గాడిద తన జీవితాన్ని కడవరకు కూడా అలాగే కొనసాగిస్తూ ఉన్నది. ఆ రెండోది సుఖంగా బ్రతకడానికి ఇష్టపడినటువంటిది, తేలిగ్గా బ్రతకడానికి ఇష్టపడినటువంటిది. దాని మీద దూదె ఉన్నది. అది యజమానుడు ఎప్పుడైతే అలా పెట్టాడో అది మనసులో అనుకుందంట, అమ్మాయ అనుకుందంట. ఎంత తేలిగ్గా ఉందో అనుకుందంట, ఎంత హాయిగా ఉందో అనుకుందంట. ఈ 2 గాడిదలను తోలుకుంటూ ఈ వర్తక వ్యాపారస్తుడు వెళుతూ ఉన్నాడంట పిల్లరా. అలా వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఆ ప్రయాణంలో ఎదురుగా ఒక కాలువ వచ్చిందంట. ఒక కాలువ దాటి ఆ 2 గాడిదలు ప్రయాణం చేసి అవతలకి వెళ్ళాలి. ఈ కాలువ దాటి అవతల ఒడ్డుకి వెళ్ళాలి. ఆ అవతల ఒడ్డుకి వెళ్ళేటువంటి సమయంలో ఈ యజమానుడు ఆ యొక్క గాడిదలను నీటిలోనికి నడిపించాడంట పిల్లరా. నీటిలోనికి నడిపించినటువంటి సమయంలో మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది దీనిలో ఉన్నటువంటి భావం ఏమిటో. ఆ 2 గాడిదలు నీటిలోనికి దిగిన వెంటనే ఈ మొదటి గాడిద అనుకుందంట, భారము, అయ్యో ఎంత బరువైనటువంటి ఆ బరువును మోస్తూ ఉన్నాను, ఈ నీటి ప్రవాహానికి నేను ఎలా ఈ బరువును మోసుకొని అవతలకి వెళ్ళాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి సమయంలో, అదే సమయంలో రెండో గాడిద అనుకుంటుందంట, ఇది ఖచ్చితంగా ఈ నీటి ప్రవాహానికి కొట్టుకుపోద్దలేనటువంటి ఆలోచన రెండో గాడిదలోకి వచ్చిందంట. ఎందుకంటే నేను తేలిగ్గా ఉన్నాను కాబట్టి, తేలికైనటువంటి బరువుతో నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను కాబట్టి చాలా చక్కగా నేను యువతల ఒడ్డు నుంచి అవతలకు వెళ్ళిపోతాను, ఇది ఖచ్చితంగా కొట్టుకుపోద్ది, నేనే బ్రతుకుంటాను, ఇక యజమానుడు నన్ను బాగా చూసుకుంటాడనేటువంటి ఆలోచనతో ఈ 2 కూడా నీటిలోనికి దిగాయి అంటే పిల్లరా. నీటిలోనికి దిగి కొంచెం ముందుకు వెళుతున్నటువంటి సమయంలో మనందరికీ తెలుసు కదా, ఉప్పుకున్నటువంటి స్వభావము, నీటిలో కరిగిపోయేటువంటి స్వభావం. ఈ మొదటి గాడిద బాగా బరువును మోసుకుంటూ నీటిలోనికి దిగిన తర్వాత, అది నీటిలోనికి వెళ్ళిన తర్వాత ఆ ఉప్పు కరిగిపోయి తేలికగా మారటం అనేది ప్రారంభించిందంట పిల్లరా. ఉప్పు నీళ్ళలో కరిగిపోతూ ఉన్నది, కొట్టుకుపోతూ ఉన్నది. ఈ మొదటి గారు బరువు మోసినటువంటి గాడిద ఏదైతే ఉన్నదో తేలిగ్గా మారిపోతూ ఉన్నది. చక్కగా హాయిగా నీటి ప్రవాహాన్ని ఈదుకుంటూ దాటడానికి దానికి అవకాశం దొరికింది. కానీ మొట్టమొదటిగా ఈ ఒడ్డునే ఉన్నప్పుడు ఇది ఎట్టాగో కొట్టుకుపోద్దికి నేనే అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి గాడిద ఏదైతే ఉన్నదో అది నీటిలోనికి దిగిన తరువాత సంతోషంగా దాగటడానికి ప్రయత్నం చేసిందంట పిల్లరా. కానీ నీటి ప్రవాహానికి దూదె బాగా బరువెక్కిపోయిందంట. నీరంతా కూడా పీల్చేసుకొని, ఆ దూదంతా పీల్చేసుకొని అది నడవలేనటువంటి స్థితిలోనికి మారిపోయి పిల్లరా అది నీటి ప్రవాహానికి కొట్టుకొని పోయిందంట. ఈ మొదటి గాడిద ఏదైతే ఉన్నదో అది నీటి ప్రవాహమును దాటి అవతల ఒడ్డుకి చేరి సురక్షితంగా యజమానునితో కలిసి అది ముందుకు కొనసాగిందంట పిల్లరా. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవితం అనేటువంటిది భారభరితమైనటువంటి జీవితము. ఇక్కడ గాడిద పిల్ల బహు చిన్నదే,
కానీ మోస్తున్నటువంటి భారము యేసు ప్రభువారిని అది మోస్తూ ఉన్నది పిల్లరా. యేసు ప్రభువారిని మోసుకుంటూ సుమారు 3 కిలోమీటర్ల పాటు బేతనియా గ్రామం నుంచి యెరూషలేము పట్టణంలోనికి ఆ ప్రయాణం అవుతున్నటువంటి సందర్భాన్ని గమనించగలిగితే ఇది నేను ఎందుకు భారాన్ని భరించాలనేటువంటి ఆలోచన లేదు, కానీ సంపూర్ణమైనటువంటి విడుదల దానికి కలుగుతూ ఉన్నప్పుడు, సంపూర్ణమైనటువంటి విమోచన దానికి దొరుకుతూ ఉన్నప్పుడు, సంపూర్ణమైనటువంటి ఆ రక్షణానుభవము తన జీవితంలోనికి ప్రవేశిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ ప్రయాణంలో ఎదురవుతున్నటువంటి అవమానము కావచ్చు, కష్టము కావచ్చు, శ్రమ కావచ్చు, భారము కావచ్చు, వేదన కావచ్చు, ఏదైనా కానీ అది భరించడానికి ఇష్టపడినటువంటి ఆ పిల్లగా మనం చూడగలుగుతూ ఉన్నాం పిల్లలు. నిజంగా దానికి స్వేచ్ఛ దొరికింది, దానికి విడుదల దొరికింది, దానికి విమోచన దొరికింది. అది మోస్తున్నటువంటి భారం ఏదైతే ఉన్నదో, లోక రక్షకుడైనటువంటి గొర్రెపిల్లను అది మోసుకుంటూ సంతోషంగా యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశిస్తున్నటువంటి విధానాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ లోకంలో పిల్లల క్రైస్తవ విశ్వాస జీవితం ఎలా ఉండాలి అంటే, భారమును మోయగలిగినటువంటి, భారమును భరించగలిగినటువంటి, ఏ భారమునైనా కానీ తట్టుకొని క్షేమకరమైనటువంటి స్థితిలో నడవగలిగినటువంటి రీతిలో క్రైస్తవ విశ్వాస జీవితం ఉండాలి అనటానికి సాదృశ్యంగా నేను దాన్ని మీకు జ్ఞాపకం చేసి ఉన్నాను పిల్లరా. నిజమే, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ గాడిద పిల్ల బానిసత్వములోని విమోచన పొందినటువంటి క్రైస్తవ విశ్వాసులకు సాదృశ్యంగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. చూడండి, ఒకసారి లేఖనాన్ని మనం పరిశీలన చేయగలిగినట్లయితే లేఖనాల్లో పిల్లలు ఒక చక్కటి మాట మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. యెషయా గ్రంథము 12వ అధ్యాయాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనాన్ని పరిశీలన చేస్తే అక్కడ ఆ వచనంలో ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. పిల్లల పరిశుద్ధ గ్రంథంలో ఆ చక్కటి మాట జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యేసు ప్రభువు గాడిద పిల్ల మీద ప్రయాణమై మరి యెరూషలేము పట్టణంలోకి వెళుతూ ఉన్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి జనసమూహం అంతా కూడా ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు, ప్రభువుని గణపరుస్తూ ఉన్నారు, ప్రభువుని కొనియాడుతూ ఉన్నారు. వారు కొనియాడుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనించగలిగితే ఇక్కడ అంటారు కదా, జనసమూహంలో నుండి దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయించున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అక్కడ జయము అనేటువంటి మాట మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనించగలిగితే, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అనేటువంటి మాట, జయము అనేటువంటి ఆ మాటను మనం గమనించగలిగితే పిల్లరా, హోసన్నా అనేటువంటి మాట అక్కడ రాయబడుతూ ఉన్నది. ఫుట్ నోట్లో మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనాన్ని గమనించినప్పుడు జయము అనేటువంటి మాటకి ఫుట్ నోట్లో హోసన్నా అనేటువంటి ఆ భావాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. హోసన్నా అనేటువంటి మాటకి అర్థం ఏమిటంటే నన్ను రక్షించు అనేటువంటి ఆ భావాన్ని తెలియజేస్తూ ఉన్నాడు పిల్లరా. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసు ప్రభువు గాడిద పిల్ల మీద మరి ఊరేగుచ్చు ప్రయాణమై వెళుతూ ఉన్నటువంటి సమయంలో నన్ను రక్షించు అని వారి కేకలు వేయచ్చు ఉన్నట్లుగా, వారి కేకలు వేయచ్చు మరి దేవుని స్తుతిస్తూ ఉన్నట్లుగా, పరలోకమందు ఆసీనుడైనటువంటి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. రెండోది కూడా మనం గమనించగలిగితే పిల్లరా, ఇక్కడ వారి చేతుల్లో ఉన్నటువంటి ఆ మట్టలు, ఖర్జూరపు మట్టలు నీతికి, విజయానికి సాదృశ్యంగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. గాడిద పిల్ల ఏమో సమాధానానికి సాదృశ్యంగా జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. రెండోది విమోచనకు సాదృశ్యంగా జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. రెండోది దేవుని సన్నిధిలో అది భారమును భరించుచు ముందుకు కొనసాగుతూ ఉన్నటువంటి దానికి సాదృశ్యంగా కనపడుతూ ఉన్నది. అదే రీతిలో వారు పట్టుకున్నటువంటి ఖర్జూరపు మట్టలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే, ఒకటి నీతికి సాదృశ్యంగాను, రెండోది విజయమునకు సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. వారి ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైనటువంటి స్థలములో జయమని కేకలు వేయచ్చు ప్రభువుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నట్లుగా మనకి లేఖనాల్లో తెలియచేయబడుతూ ఉన్న నిజమే పిల్లారా. యేసు ప్రభువు చేస్తున్నటువంటి ప్రయాణము బహుశ్రేష్టమైనటువంటి ప్రయాణము. అది ఎంతో మరి దేవుని నామాన్ని మరి మహిమపరిచేటువంటి రీతిలో, దేవుని నామానికి మహిమ తెచ్చేటువంటి రీతిలో, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మరి ఎంతో ఉన్నతమైనటువంటి రీతిలో ప్రజలందరూ కూడా
దేవుని కార్యమును జరిగిస్తున్నటువంటి యేసు క్రీస్తుకు ఘనస్వాగతము పలుకుతూ ఆ యెరూషలేము పట్టణంలోనికి తీసుకుని వెళుతూ ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే అంటే కీర్తనకారుడు పిల్లలు మనం గమనించగలిగితే 92వ సంకీర్తన 12వ వచనంలో నీతిమంతులు ఖర్జూరపు ఆ వృక్షములతో మరి పోల్చబడినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. నీతిమంతులు ఖర్జూర వృక్షములే మోపేయుదురు అనేటువంటి మాట. అదే రీతిలో ప్రకటన గ్రంథంలో మనం గమనించగలిగితే పిల్లరా మరి ఖర్జూరపు మట్టలు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. జయించిన వారందరూ కూడా పరిశుద్ధ వస్త్రములను ధరించినటువంటి వారే. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు గమనించగలిగితే సింహాసనం ఎదుట ఆసీనులవుతున్నటువంటి అంటే సింహాసనం ఎదుటకు తీసుకుని రాబడినటువంటి మరి పరిశుద్ధుల యొక్క జీవితాలను గమనించినప్పుడు వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి వారు. తెల్లని వస్త్రాలను ధరించుకుని పిల్లరా ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని వారు దేవుని స్తుతిస్తున్నటువంటి సమయంలో అక్కడ జ్ఞాపకం చేయబడుతున్న చూడండి 9వ వచనము 2వ భాగాన్ని గమనించగలిగితే ఆ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి అనేటువంటి మాట అక్కడే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభువారు యెరూషలేము పట్టణ ప్రయాణంలో వారు ఏ విధమైనటువంటి స్తుతులు చెల్లించారో, ఏ విధంగా వారు కొనియాడి ఉన్నారో, ఏ విధమైనటువంటి స్థితిలో వారు జీవితాన్ని ముందు కొనసాగించి ఉన్నారో ఈ ప్రకటన గ్రంథంలో కూడా అదే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. హోసన్న అనేటువంటి ఆ మాటకి అర్థం మనం గమనిస్తూ ఉన్నాం. నన్ను రక్షించని కేకలు వేశారు. అందుకే ఇక్కడ ప్రకటన గ్రంథంలో కూడా నా రక్షణకై మా రక్షణకై స్తోత్రం అనేటువంటి మాట పలుకుతూ ఉన్నారు. మాకు రక్షణ అనుగ్రహించినటువంటి వాడు మరి గొర్రెపిల్లగా పిలువబడినటువంటి యేసు క్రీస్తు. ఆయన సర్వోన్నతమైనటువంటి స్థలంలో ఆసీనుడైనటువంటి వాడు. ఆయన లోక సంబంధమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు కాదు, కానీ పరసంబంధమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు. మరి దేవుని చిత్తాన్ని లోకములో నెరవేర్చడానికి వచ్చినటువంటి వాడు. యేసు ప్రభువు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి యెరూషలేము పట్టణంలోనికి వెళుతూ ఉన్నారు. నేనే జ్ఞాపకం చేశాను, ముందుగానే జ్ఞాపకం చేశాను పిల్లరా. ఒకటి, యెరూషలేము పట్టణాన్ని ఆయన పరిశుద్ధపరచాలి. రెండోది, నీతి సమాధానంతో కూడినటువంటి పరిపాలనని ఇశ్రాయేలు ప్రజలకు తీసుకొని రావాలి. మూడోది, ఇశ్రాయేలు ఉన్నటువంటి భయంకరమైనటువంటి పాపము నుండి వారిని విడిపించాలి, వారిని పరిశుద్ధమైనటువంటి జీవితంలోనికి నడిపించాలి. ఇది ప్రజలను రక్షించేటువంటి రాజు యొక్క ప్రథమ కర్తవ్యంగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ మాట ప్రభువారిని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయాన్ని గమనించగలిగితే అక్కడ పౌలు భక్తుడు యేసు ప్రభువారు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తన్ను తాను ఎలా అర్పించుకున్నారో, తన్ను తాను ఎలా దేవునికి సమర్పించుకున్నారో, తన్ను తాను ఏ విధంగా శిలువ మరణానికి అప్పగించుకున్నారో దానంతటినీ కూడా ఈ హెబ్రీ గ్రంథకర్త అయినటువంటి పౌలు భక్తుడు చాలా చక్కగా 10వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 10వ అధ్యాయాన్ని గమనించగలిగితే 5-6 వచనాలు తెలియచేయబడుతూ ఉన్నది. చూడండి అక్కడ అంటాడు కదా, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకొక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే నీ పిల్లలు ఈ వచనంలో తెలియపరుస్తూ ఉన్నాడు. యెరూషలేము పట్టణంలోనికి ప్రభువారు రారాజుగా జయకర ప్రవేశాన్ని మరి ఈ కీర్తన యొక్క పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా ఇదిగో చూడండి ఎంత చక్కటి మాట ఇక్కడ అంటాడో, ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అంటాడు యేసు ప్రభువారు యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశిస్తున్నటువంటి సందర్భంలో మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ఏ ఉద్దేశంతో ఆయన అక్కడికి వెళుతూ ఉన్నారు, ఏ కార్యమును జరిగించడానికి వెళుతూ ఉన్నాడు. మరి బలియు అర్పణ దేవుడు కోరలేదు. ఈ లోకంలో ఉన్నటువంటి మానవుడు తనంతరికి తాను పాప విమోచన కొరకు చేసేటువంటి బలిని దేవుడు ఇష్టపడలేదు కదా. పాత నిబంధన కాలంలో పిల్లలు ఇశ్రాయేలు ప్రజలు వారు చేసినటువంటి పాపముల నుండి వారు విడిపించబడటానికి, వారు చేసినటువంటి తప్పుల నుండి వారు తప్పించుకోవడానికి వారు బలులు అర్పించడం అనేటువంటిది ఆనవాయితీగా ఇశ్రాయేలు జీవితాల్లో కలుగుతూ ఉన్నటువంటి సమయంలో ఇక ఆ బలిని దేవుడు ఇష్టపడలేదు. ఆ బలిని దేవుడు తృణీకరిస్తూ ఉన్నాడు.
ఆ పాప పరిహారార్థ బలిని దేవుడు తీసివేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుడు సకల మానవాళి నిమిత్తము ఒకే ఒక బలిని అర్పిస్తూ ఉన్నాడు. ఆ బలిని అర్పించేటువంటి సమయంలో ఆ బలి పశువుకి వదకు తేబడినటువంటి గొర్రె పిల్లకి ఒక శరీరాన్ని ఆయన అమర్చినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతున్నది. బాప్తిస్మిచ్చి యోహాను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా పిల్లరా, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లని యోహాను సువార్తలో యేసు ప్రభువును చూచి శిష్యులకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లకి అర్పించబడినటువంటి శరీరము యేసు క్రీస్తు అనబడినటువంటి శరీరము. యేసు అనేటువంటి మాటకి అభిషక్తుడు, క్రీస్తు అనేటువంటి మాటకి రక్షకుడిగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అభిషేకించి పంపబడినటువంటి వాడు సకల మానవుల్ని పాపము నుండి రక్షించి ఒక పరిశుద్ధమైనటువంటి స్థలంలో నిలవబెట్టడానికి గొర్రెపిల్లగా లోకములకు వచ్చినటువంటి వాడు ఒక మానవ శరీరాన్ని ధరించి వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇందాక మనము ప్రకటన గ్రంథంలో కూడా గమనించి ఉన్నాం పిల్లరా, మా గొర్రెపిల్లకు మా రక్షణకు స్తోత్రం అనేటువంటి మాటలు వారు పలుకుతూ ఉన్నారు. ఖర్జూరపు మట్టలు చేత పట్టుకున్నారు. ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సర్వోన్నతమైనటువంటి స్థలంలో దేవునికి మహిమయు అనేటువంటి రీతిలో మా గొర్రె పిల్లకు మా రక్షణకు స్తోత్రం అని వారు కేకలు వేయించున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ మత్తయి సువార్తలో కూడా ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ యొక్క 21వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు వారు కూడా సర్వోన్నతులకు దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు గాడిద పిల్ల మీద ప్రయాణమై యెరూషలేము పట్టణంలోనికి వెళుతూ ఉన్నటువంటి సమయంలో వారు కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. వారు స్తుతించేటువంటి స్థుతిలో అక్కడ గొర్రె పిల్ల కనపడుతూ ఉన్నది. వారు పొందుకునేటువంటి రక్షణ కనపడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం పిల్లరా. ఈ మట్టల ఆదివారపు ఆరాధనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే సకల మానవాళిని పాప విమోచన నుండి రక్షించడానికి రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశిస్తున్నటువంటి తరుణాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటాడు కదా, ఇప్పుడు మనం చదివినటువంటి ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించినప్పుడు 7వ వచనాన్ని గమనించినప్పుడు ఆ 7వ వచనంలో రాయబడుతున్నటువంటి మాటలో దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఆ మాట ఏదైతే ఉన్నదో ఇక్కడ యేసు ప్రభువు అక్షరాల తండ్రి నీ చిత్తమును నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను. యెరూషలేము పట్టణంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభువారు ఆ ప్రయాణమై వెళుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. రెండోది, ప్రభువారి యొక్క ప్రయాణంలో మనం గమనించగలిగితే మరణ శాసనాన్ని కొట్టివేయడానికి ఆయన వెళుతూ ఉన్నాడు. మరణ శాసనం ఏదైతే ఉన్నదో, మానవుల నిమిత్తము లిఖించబడినటువంటి మరణ శాసనం ఏదైతే ఉన్నదో ఆ మరణ శాసనాన్ని కూడా సంపూర్ణంగా తొలగించడానికి దేవునికి మానవులకి మధ్య ఉన్నటువంటి ఈ పాపపు ముసుగు ఏదైతే ఉన్నదో ఆ ముసుగును తొలగించడానికి ఆ దేవుని చిత్తమును జరిగించడానికి ఆయన వెళుతున్నటువంటి సందర్భాన్ని ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో కూడా తెలియజేస్తూ ఉన్నాడు. 16వ వచనాన్ని కూడా మనం గమనించగలిగితే ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనము. మరణ శాసనం ఎక్కడ ఉండనో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము ఆవశ్యము. ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించి ఉండగా అది ఎప్పుడైనా చెల్లునా? ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞకు ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్త వర్ణము గల గొర్రెబొచ్చుతోనూ హిస్సపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకుని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తము ఇదే అని చెప్పొచ్చు గ్రంథముల మీదను ప్రజల మీదను ప్రోక్షించెను. పిల్లలు, ఈ వచనంలో జ్ఞాపకం చేయబడుతూ యెరూషలేము పట్టణమునికి వెళుతున్నటువంటి ప్రయాణంలో మరొక ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశము. మొట్టమొదటిగా ఏమో దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి నేను వచ్చాను అనేటువంటి మాట పలుకుతూ ఉన్నారు. రెండోది, సకల మానవుల యొక్క ముఖముల మీద కప్పుకున్నటువంటి పాపపు ముసుగును తొలగించడానికి రక్త ప్రోక్షణ జరగాలి. ఆ రక్త ప్రోక్షణ జరగటానికి పరిశుద్ధుడు లేడు లోకంలో, పవిత్రత కలిగినటువంటి వాడు లేడు, నీతిమంతుడు లేడు, న్యాయవంతుడు లేడు, యథార్థవంతుడు లేడు. ఆ రక్త ప్రోక్షణ జరిగించడానికి ఇదిగో నేను రక్తమును చిందించడానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నానని యేసు ప్రభువారు ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము ఈ 16-19 వచనాలను బట్టి మనం గమనించగలుగుతూ ఉన్నాం. పిల్లరా, మానవుల యొక్క జీవితాల్లో ఉన్నటువంటి పాపము తొలగించబడాలి అంటే పరిశుద్ధుడైనటువంటి రక్తము చిందించబడాలి.
తన రక్తాన్ని చిందించడానికే ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేము పట్టణంలోనికి తను తాను రక్త ప్రోక్షణగా సమర్పించుకోవడానికి, తను తాను బలియాగముగా అర్పించుకోవడానికి, సకల మానవుల యొక్క పాప క్షమాపణ నిమిత్తము తను తాను బలి అర్పణగా అర్పించుకోవడానికి యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించి వెళుతున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లరా, యెరూషలేము పట్టణము పాపము నుండి విమోచింపబడాలి. రెండవది, దేవుని స్వరూపములైనటువంటి నరులు పాపం నుండి విమోచించబడాలి. మరలా యెరూషలేము పట్టణము దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి పట్టణముగా, దేవుని యొక్క వధువు సింహాసనము, దేవుని యొక్క వధువు సంఘంగా అది మార్చబడటానికి దేవుని కార్యము ఆ పట్టణంలో జరిగించడానికి ప్రభువారు వెళుతూ ఉన్నారు. రెండవది, వధువు సంఘములో మరి విశ్వాసులైనటువంటి వారు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి యేసు ప్రభువారు లోకంలో ఉన్నటువంటి సకల మానవాళికి పరిశుద్ధతను ఆపాదించడానికి తను తాను బలిగా అర్పించుకునేటువంటి సందర్భాన్ని కూడా ఈ లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే యెరూషలేము పట్టణ ప్రయాణంలో యేసు ప్రభువారు దేవుని చిత్తాన్ని జరిగించడానికి తను తాను బలియాగంగా అర్పించుకోవడానికి వెళుతున్నటువంటి సందర్భాన్ని ఇంకా హెబ్రీ పత్రికలోని చాలా విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రీస్తు మరణానికి, యెరూషలేము పట్టణ ప్రయాణానికి, ఎందుకు ప్రయాణమై వెళుతూ ఉన్నారు, ఎందుకు ఆ పట్టణంలోనికి వెళ్ళిన తర్వాత దేవుని కార్యం ఎలా జరగబోతూ ఉన్నది, ఈ పౌలు హెబ్రీ పత్రికలు చాలా సంగతులు జ్ఞాపకం చేశాడు. పిల్లరా, చూడండి, మచ్చుకు ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాం. 10వ అధ్యాయం హెబ్రీ రాసి పత్రిక 10వ అధ్యాయాన్ని కూడా మనం గమనించగలిగితే 9-10 వచనాల్లో తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ కూడా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పించబడుచున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుతుంది. పిల్లరా, ఆ పట్టణం ఆ యొక్క ప్రయాణంలో మరొక సంగతి మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. మొదటి నిబంధనను కొట్టివేయటానికి యేసు ప్రభువారు వెళుతూ ఉన్నారు. మొదటి నిబంధన మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. మోషే ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆజ్ఞలు వారికి వినిపించినప్పుడు అక్కడ రక్త ప్రోక్షణ జరిగించబడింది. ఇది మొదటి నిబంధనని జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ఇక్కడ 9-10 వచనాలు అంటాడు కదా, ఇదిగో పాత నిబంధన కాలంలో మొదటి నిబంధన ఏదైతే ఉన్నదో ఆ నిబంధన కొట్టివేయడానికి ఆయన వెళుతూ ఉన్నాడు. మరలా క్రొత్త నిబంధన స్థాపించడానికి, పునఃస్థాపించడానికి ఆయన వెళుతూ ఉన్నాడు అనేటువంటి సంగతి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, అందుకంటే కదా, యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుచు ఉన్నాము. క్రొత్త నిబంధన ఆయన పునఃస్థాపించి సకల మానవుల యొక్క జీవితాలని మరి పరిశుద్ధపరుస్తూ ఉన్నట్లుగా, దేవునికి మహిమకరంగా పరిశుద్ధపరచడానికి ఆయన యెరూషలేము పట్టణంలోనికి ఆ ప్రయాణమై వెళుతున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, నిజమే, ఈ మటలాది వారు ఆరాధనలో ప్రాముఖ్యంగా క్లుప్తంగానే మనం 4 సంగతులు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఒకటి, యెరూషలేము గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రారంభంలో యెరూషలేము నీతి న్యాయమునకు సమాధానమునకు సూచనగా ఉన్నప్పటికీ కూడా కాలానుక్రమముగా మానవ జీవిత విధానమును బట్టి, వారి పాపపు ఆలోచనలను బట్టి యెరూషలేము పట్టణము అపవిత్రపరచబడింది. అది ఒక పాపమునకు నిలయంగా మారిపోయింది. ఆ పట్టణాన్ని దేవుడు మరలా పరిశుద్ధపరచాలి అనేటువంటి తలంపుతో యెరూషలేము పట్టణంలోనికి వెళుతూ ఉన్నాడు. ఆ పట్టణాన్ని మరలా దేవుని సింహాసన యోగ్యమైనటువంటి పట్టణంగా ప్రభువు మారుస్తూ ఉన్నాడు. అందుకే కదండి యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి దేవాలయములు కూడా, యెరూషలేము దేవాలయము ఆ తర్వాత మనకు జ్ఞాపకం చేయబడు, అది దొంగల గుహగా మారిపోయినటువంటి దేవాలయాన్ని మరి మానవుని యొక్క జీవితము, మానవుని యొక్క దేహమే ఒక దేవాలయంగా ప్రభువు మార్చడానికి వెళుతూ ఉన్నాడు. మానవుని యొక్క హృదయాంతరము పరిశుద్ధాత్మకు నిలయంగా ప్రభువు మార్చడానికి ఆ పట్టణంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. అలా మారాలి అంటే మానవ జీవితంలో ఉన్నటువంటి పాపము సంపూర్ణంగా తీసివేయడానికి యేసు ప్రభువు ఆ పట్టణంలోనికి వెళుతూ ఉన్నారు. గాడిద పాపం బానిసత్వానికి సూచనగా ఉన్నది. దానికి దేవుడు స్వేచ్ఛను అనుగ్రహించడానికి మరి విడుదల విమోచన అనుగ్రహిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఖర్జూర మట్టలు నీతికి విజయానికి సాదృశ్యంగా ఉన్నాయి. రక్షింపబడినటువంటి క్రైస్తవ విశ్వాసి తాను విజయం నొందినటువంటి దానికి సాదృశ్యంగా, తాను రక్షణ నొందినటువంటి దానికి సాదృశ్యంగా ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని ప్రభువుని స్తుతించినటువంటి సందర్భాన్ని మత్తయి సువార్త 21వ అధ్యాయంలో గమనించగలుగుతూ ఉన్నాం. ప్రకటన గ్రంథంలో కూడా మరి 7వ అధ్యాయంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. రక్షింపబడినటువంటి క్రైస్తవుడు. రెండవది, లోకాన్ని జయించినటువంటి క్రైస్తవుడు దేవుని సింహాసనం ఎదుట ఎలా నిలవబడుతూ ఉన్నాడు అంటే, ఎలా స్తుతిస్తూ ఉన్నాడు అంటే, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకునేటువంటి వారై
సర్వోన్నతులకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ, మరి అదే సమయంలో గొర్రెపిల్ల అయినటువంటి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ, మా రక్షణకు కారకుడైనటువంటి మరి ప్రభువుకి స్తోత్రములు చెల్లిస్తూ వారు దేవుని సింహాసనం ఎదుట నిలవబడినటువంటి సందర్భాన్ని ఖర్జూరపు మట్లు చేతబట్టి దేవుని స్తుతించినటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. నాలుగోదిగా పిల్లరా, ప్రభువుని గురించి మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రభువారు పలికినటువంటి మాటలు, యెరూషలేము పట్టణంలోనికి ఆయన వెళుతున్నటువంటి సమయంలో ప్రజల యొక్క ఆలోచన ఒక ఎత్తు అయితే, అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచన ఒక ఎత్తు అయితే, గొర్రెపిల్లగా వెళుతున్నటువంటి ప్రభువారి యొక్క హృదయ ఆలోచన మరొకటి. అదేమిటంటే, ఇదిగో నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడానికి వెళుతూ ఉన్నాడు. ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు, ఇదిగో మెస్సయ్య వెళుతూ ఉన్నాడు, రాజు వెళుతూ ఉన్నాడు, రక్షకుడు వెళుతూ ఉన్నాడని సంతోషంతో వారి కేకలు వేయచ్చు ఉన్నారు. కానీ యేసు ప్రభువారి యొక్క హృదయ ఆలోచన, తండ్రి నీ చిత్తము నెరవేర్చవలసినటువంటి గడియ వచ్చి ఉన్నది కాబట్టి ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి ఇదిగో నేను యెరూషలేము పట్టణంలోనికి వెళుతూ ఉన్నాను అనేటువంటి సంగతిని హెబ్రీ గ్రంథకర్త ప్రభువారి యొక్క ఆ తలంపులను, ప్రభువారి యొక్క కార్యాలను చాలా చక్కగా మనకు జ్ఞాపకం చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి పిల్లరా, మనము కూడా విమోచింపబడినటువంటి వారు, కట్టబడినటువంటి గాడిద పిల్ల ఏ విధంగా విమోచింపబడి ఉన్నదో అదే రీతిలో మనము పాపము నుండి, బానిసత్వము నుండి విమోచింపబడినటువంటి వారు. విమోచింపబడినటువంటి మనము ప్రభువుకు మహిమకరంగా జీవించాలి, ఆ ప్రభువుకి ఇష్టకరంగా జీవించాలి, ప్రభువుకి పరిశుద్ధమైనటువంటి స్థితిలో మన జీవితాన్ని కనపరుచుకోవాలి. అలా కనపరుచుకున్నప్పుడు మాత్రమే ప్రభు ఎదుట మనం నిలవబడగలుగుతాము. కానీ అలా మన జీవితం లేనప్పుడు ప్రభు ఎదుట మనము నిలవబడలేము అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లలు, ఇందాక జ్ఞాపకం చేశాను, 2 గాడిదల గురించి జ్ఞాపకం చేసి అన్నాను. వ్యాపారస్తుడు చక్కగా 2 గాడిదలు నడిపిస్తూ ఉన్నప్పుడు వాటి యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచన, వాటి యొక్క హృదయాల్లో ఉన్నటువంటి ఆలోచన గమనించినప్పుడు పిల్లరా, ఆ గాడిద యొక్క ఆలోచన కూడా తన యొక్క యజమానుడు ఎరిగి ఉన్నాడు. నిజమే కదా? హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు అందరికీ విమోచన ఇచ్చాడు. కానీ వారి యొక్క స్థితిగతులను బట్టి, వారికి ఉన్నటువంటి ఆలోచనలు బట్టి వారు భారమును మోయగలుగుతూ ఉన్నారా, లేదంటే వారు భారమును తేలిగ్గా చేసుకుని సమాజంలో బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నారా అనటానికి ఆ 2 గాడిదలు మనకు సాదృశ్యంగా జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. పిల్లరా, ఈ లోకంలో శ్రమ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఆటంకం వచ్చినా, కష్టం వచ్చినా దాన్ని తేలిగ్గా నేను జయించగలను, వాటిని అధిగమించగలిగినటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడు ఎక్కడా కూడా తొనిగిపోడు. కానీ ఎన్ని ఉపద్రవాలు వచ్చినా కానీ దాన్ని దాటుకొని తన యజమానునితో నిలవగలుగుతూ ఉంటాడు. కానీ లోకములో సుఖాన్ని కోరుకున్నటువంటి వాడు, లోకములో తేలికైనటువంటి జీవితాన్ని జీవించాలని ఆశపడినటువంటి వాడు ఒడిదుడుకులను తట్టుకోలేడు. ప్రవాహములు వచ్చినప్పుడు కొట్టుకొని పోతూ ఉంటాడు. అందుకే పిల్లరా, మన జీవితాన్ని తేలిగ్గా మనం మార్చుకోకూడదు, కానీ దేవునికి మహిమకరంగా మార్చుకోవాలి. దేవుని సన్నిధిలో నిలవబడేటువంటి స్థితిలో మన జీవితాలు ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, మహోన్నతమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా మట్టలాదివారపు ఆరాధనలో ప్రభా, బేతనే గ్రామం నుండి నాయన ప్రభువారు గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేము పట్టణంలోనికి వెళుతున్నటువంటి ఆ సందర్భాన్ని, ఆ ప్రయాణంలో ఉన్నటువంటి సంగతులను ప్రభా జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని మీరు ఇచ్చి ఉన్నారు. యెరూషలేము పట్టణం అయితే ఒక భయంకరమైనటువంటి ఆ పాపపు స్థితిలో ఉన్నటువంటి పట్టణము, ఆ పట్టణము విమోచన కోరుకుంటూ ఉన్నట్లుగా మేము చూడగలుగుతూ ఉన్నాం. ఇదిగోనైనా లోకములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ భయంకరమైనటువంటి బానిసత్వములు ఉన్నటువంటి వారు, పాపము చేత కట్టబడినటువంటి వారు, సాతాను యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోయినటువంటి వారు, అటువంటి వారికి విడుదల, విమోచన, స్వేచ్ఛ అవసరమై ఉన్నది, స్వాతంత్రము అవసరమై ఉన్నట్లుగా లేఖనాల్లో మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అవును నాయన, ఆ కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల ఏ విధంగా విమోచింపబడిందో, ఈ లోకంలో సాతాను యొక్క ఆధీనంలో ఉన్నటువంటి వారు, భయంకరమైనటువంటి పాపపు జీవితంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారికి మీ యొక్క శ్రేష్టమైనటువంటి రక్త ప్రోక్షణ ద్వారా విడుదల, విమోచన మీరు అనుగ్రహించినట్లుగా మేము చూడగలుగుతూ ఉన్నాం. ఎవరైతే గొర్రెపిల్ల యొక్క ప్రశస్తమైనటువంటి రక్తములు తమ యొక్క వస్త్రములు ఉతుక్కుంటారో, ఆ వస్త్రములు తెల్లని వస్త్రములు కలిగినటువంటి వారు నాయన మీ సింహాసనం ఎదుట నిలవబడి ప్రభా ఖర్జూరపు మట్టలు చేతబట్టుకుని నాయన, ఇదిగో ప్రభా మరి గొర్రెపిల్లకు స్తోత్రములు చెల్లిస్తూ పొందుకున్నటువంటి రక్షణ బట్టి మీ నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నట్లుగా ఆ సింహాసనం ఎదుట నిలవబడినట్లుగా మేము చూడగలుగుతూ ఉన్నాం.
ప్రభా ప్రయాణంలో నాయన అనేక మంది ఖర్జూరపు మట్టలు పట్టుకుని ప్రభా మరి ప్రభువు పేరట వచ్చి వాడు స్తుతింపబడిన గాక దావీదు కుమారునికి జయమని కేకలు వేయుచున్నట్లుగా మేము చూడగలుగుతూ ఉన్నాం. వారందరికీ కూడా ఇదిగోనైనా మరి ఖర్జూరపు మట్టలు నీతికి సాదృశ్యంగా కనపడుతూ ఉన్నాయి, విజయానికి సాదృశ్యంగా కనపడుతూ ఉన్నాయి. ఈ లోకములటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా తన యొక్క రక్షణ కలిగి ప్రభా పరిశుద్ధమైనటువంటి జీవిత విధానాన్ని కొనసాగిస్తూ నీతిమంతులుగా ఇదిగోనైనా వారు పొందుకున్నటువంటి రక్షణ కడ వరకు కూడా పరిశుద్ధమైనటువంటి విధానంలో కొనసాగించుకుని ఆయన సర్వోన్నతమైనటువంటి స్థలంలో నిలవబడగలిగినటువంటి భాగ్యాన్ని ఈ లోకములటువంటి క్రైస్తవ విశ్వాసులకి మీరు అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నా. అవును ప్రభా, వదకు తేబడినటువంటి గొర్రె పిల్లవల ఈ లోకానికి వచ్చినటువంటి మీరు మేము పాపములో ఉన్నప్పుడు భయంకరమైనటువంటి పాపపు ఊబిలో కూరుకుపోయినటువంటి సమయంలో మమ్మల్ని మేము రక్షించుకోలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి తరుణంలో ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి ఉన్నారు, మీరు మా పట్ల జాలి చూపించి ఉన్నారు. ఇదిగో నేను కరుణ చూపించిన ఆయన ఈ పాపపు ఊబిలో నుండి మమ్మల్ని లేవనెత్తడానికి, ఈ శాశ్వతమైనటువంటి భయంకరమైనటువంటి పాపపు మరణం నుండి మమ్మల్ని విడిపించడానికి ప్రభువా ఇదిగోనైనా క్రొత్త నిబంధన రక్తమును ప్రభువా మా మీద ప్రోక్షింప చేసి ఉన్నారు. ఆ రక్తము ద్వారా మా జీవితంలో ఉన్నటువంటి పాప మాలిన్యం అంతటినీ కూడా తీసివేసిన ఆయన ఒక పరిశుద్ధమైనటువంటి బిడ్డలుగా నీ రాజ్యమునకు వారసులుగా నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నిత్య నివాసములో నాయన నిరంతరము కూడా గాన ప్రతిగానములతో నిన్ను స్తుతించగలిగినటువంటి శ్రేష్టమైనటువంటి జీవితానికి మమ్మల్ని అందరినీ కూడా మీరు పాత్రులుగా మార్చిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభు వాక్యమైనటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని నాయన వాక్యపరమైనటువంటి ఆ జీవితాన్ని వారు జీవించడానికి నీ కృపను మెండుగా వారికి అనుగ్రహించి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు మన ప్రభుని రక్షకుని యేసు ప్రభువు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సన్నిధి సహవాసము వాక్యమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సదాకాలము దేవుని యొక్క దీవుల ఆశీర్వాదములు నిత్యము తోడైండి నడిపించునుగాక, ఆమేన్. ఈ సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుంచి